వారి కల నెరవేరే రోజొచ్చింది. ఆ భగవంతుని సేవ కొరకు కమిటీ సభ్యులుగా ఆలయానికి వచ్చిన వారు స్వామివారి సేవలో డెవలప్మెంట్ కమిటీగా చిరస్మరణీయమైన పేరును సంపాదించుకున్నారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన మహా కుంభాభిషేక కార్యక్రమాలకు అంకురార్పణ 7వ తేదీ జరగనుంది. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చక బృందం సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ స్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహా సంప్రోక్షణ పూజలు ఈ నెల 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మహా కుంభాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులు కావాలని ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. దేవాలయానికి మహాకుంభాభిషేకానికి తిరుపతి జిఎస్ స్వామి వారు, తిరుపతి ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు విచ్చేసినందుకు వారందరికీ మా ధన్యవాదములు. కంటోన్మెంట్ నియోజకవర్గం శివాజీనగర్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆలయ డెవలప్మెంట్ కమిటీగా కొనసాగుతున్న సభ్యులు వారి పేర్లను శిలాఫలకంపై చిరస్మరణీయంగా నిలుపుకుని ఉన్నారు. 200 సంవత్సరాలు కలిగిన దేవాలయంలో గత సంవత్సరాల కాలంగా పూజలు ఆగిపోయాయి. అతి పురాతన ఆలయంగా ఉండడంతో పలు విగ్రహాలు, గోపురం ధ్వంసమయ్యాయి. ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా దేవాదాయ అధికారుల సహకారంతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 7 నుంచి 11వ తారీఖు వరకు మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమానికి ముందు బాలాలయ ప్రతిష్ట 9వ నెల 2023లో చేశాము, 2023లో చేశాము. అక్కడి నుంచి 1.5 year అయింది ఈ రెనోవేషన్ ప్రోగ్రామ్ చేయడం మొదలుపెట్టి. ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలకు మరమ్మతులు నిర్వహించి నూతనంగా విగ్రహాల ఏర్పాటుతో పాటు ఆలయంలో మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాతి కట్టడాలలో ఉన్న విగ్రహాల కళలను ఉలిక్కి పడేలా మెరుగులు పెట్టారు. 18 నెలలుగా ఆలయంలో పనులు కొనసాగాయి. పనుల కారణంగా భక్తులకు అనుమతిని నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించేలా ముహూర్తాన్ని ఖరారు చేశారు. శిథిలావస్థలో ఉన్న స్థితిలో ఉన్న విగ్రహాలని మార్చి రాజగోపురము, విమాన గోపురము, ఆలయ ప్రాకారము, గుడి మొత్తం ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఉన్నదో మొత్తం ఆ గుడిలో ఉన్న గోడల దగ్గర నుంచి మొత్తం రెనోవేట్ చేసి కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమల నుండి వేద పండితులు, ప్రధాన అర్చకులు వచ్చి జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. 2020లో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. 2 సంవత్సరాల అనంతరం పదవీకాలం ముగిసింది. ఆలయంలో అభివృద్ధి పనులతో పాటు దేవాలయంలో ధ్వంసమైన విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేసి మహా కుంభాభిషేకాన్ని నిర్వహించాలనే సంకల్పానికి దేవాదాయ శాఖ అధికారులతో పాటు కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు డెవలప్మెంట్ కమిటీగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెనోవేషన్ కమిటీ చైర్మన్ గా నర్సారెడ్డి, కమిటీ సభ్యులుగా పింజర్ల మురళి యాదవ్, ఏరుచప్ప తేజ్పాల్, కాసిరెడ్డి సురేందర్ రెడ్డి, వంగా సురేష్, మంద సురేష్ కుమార్, కనుకుల శ్రీనివాసరెడ్డి, రాయ వెంకటేష్, కేఎం గోవిందన్, ఆంజనేయులు యాదవ్, మైసాని శేఖర్లు కొనసాగారు. చైర్మన్ నర్సారెడ్డి సారథ్యంలో డెవలప్మెంట్ కమిటీ పరిరక్షణలో ఈవో సత్యమూర్తి సహకారంతో ఆలయ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంతో ఈ గుడికి మేము చేయవలసిన సేవ దిగ్విజయంగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడానికి మా కమిటీ సభ్యులు మేమందరం ఎంతో కష్టపడి మా ఈవో గారు, మా అర్చక స్వామి వాళ్ళు మా అందరి కృషితోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని తలచితివి. సోమవారం నుండి జరిగే కార్యక్రమ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చివరి దశలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహా కుంభాభిషేక కార్యక్రమాలను కని విని ఎరగని రీతిలో నిర్వహించి తమ పేరు ప్రఖ్యాతులను చాటుకునేందుకు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.